హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇవాళ మనమైతే పులిగుండు హిల్కి అయితే వెళ్ళబోతున్నాము. వీడియో చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి వీడియోని మర్చిపోకుండా లైక్ చేసుకోండి. అండ్ అదేలాగా మీకు నచ్చిన ప్లేస్ అయితే మర్చిపోకుండా కమెంట్ చేసేయండి, అక్కడికి వెళ్దాం ట్రై చేద్దాము. వీడియోస్ చూసి వెళ్ళిపోవడం కాదండి, మర్చిపోకుండా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి. ఓకే, వీడియోలో కలుసుకుందాం. ఇది వచ్చేసి కలవకుంట డ్యామ్ అండి. ఇక మనం వెళ్ళబోతున్న పులిగుండు కొండకి ముందే మనకి ఇదైతే కనిపిస్తుంది. ఊర్లోకి ఎంటర్ అవుతా ఉన్నప్పటికి స్టార్టింగ్ నుంచే మన కొండ కనిపిస్తూనే ఉంటుంది. సో ఇంక ఇక్కడ చూసుకోవచ్చండి, పులిగుండ అని చెప్పేసి అయితే ఉంది. ఇంక దీన్ని చూసి నేరుగా ఫాలో అయిపోవడమే. ఇప్పుడు మనకి ఎట్లా ఉంది వ్యూ పాయింట్ మొత్తం అనేసి. సో ఇక్కడ బైక్స్ అంతా పార్క్ చేసి పెట్టుంటారు ఇంకా. సో ఇంకా మనం కూడా మన స్కూటర్ అయితే అక్కడ పార్క్ చేసేసాము. సో ఇంకా కొండని చూసుకోవచ్చు గైస్, నిజంగా వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ గైస్. ఇది వాడు కూడా చూడరా, అసలు వాడు ఎంత కారణం ఉన్నాడు కూడా. నీ హానెస్ట్ రివ్యూ చెప్పు కానీ చూసుకోవచ్చు గైస్. మా గణన్నకి ఇప్పుడు భయంగా ఉందంటే అట్లా ఇంటికి పోతాడంట. చూడండి గైస్, పోతా ఉన్నాడు. వీడియో కూర్చుంటాడు, నువ్వు పోయి రా బాగుంటున్నాడు గైస్. నిజంగా చూడండి గైస్, అసలు వ్యూ మాత్రం అసలుకి నెక్స్ట్ లెవెల్ గైస్. అసలుకి చూసుకోవచ్చు గైస్, స్పాట్ ఇట్లుంది. నేను చదవండి బా ఎవరున్నా గైస్. మీరు ఒక సెకండ్ వీడియోని పాస్ చేసుకోవాలంటే నేను చదువుకోవచ్చు గైస్. హర హర మహాదేవ శంభో శంకర్ అంట గైస్. గైస్ మెట్లు అయితే ఇట్లా ఉంటుంది గైస్. రే మొక్కోని ఎక్కరా రే మెట్ అంత రే. ఏం కానీ బాయ్ చూడండి గైస్, రిటర్న్ వెళ్ళిపోతా అంటాడా. గైస్ నిజంగా స్పాట్ వేరే లెవెల్ ఉంది. మన గవర్నమెంట్ కొంచెం దీనికి మంచిగా చేపిస్తే బాగుంటుంది నా అభిప్రాయం. ఎందుకంటే చిత్తూరులో టూరిస్ట్ ప్లేస్ అంటే ఏం లేదు, ప్లేస్ ఉంటే దాన్ని గవర్నమెంట్ మంచిగా పెట్టుకుంటే మన చిత్తూరు మంచిగా డెవలప్ అవుతుంది నా అభిప్రాయం గైస్. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ఇక్కడ మనకి ఫస్ట్ అయితే మన లార్డ్ గణేష్ ఉన్నాడు. సో అండ్ ఇక్కడ చూసుకుంటే లార్డ్ వెంకటేశ్వర ఉన్నారు. సో ఇక్కడ చూస్తే అమ్మవారు అయితే ఉన్నారు గైస్. సో అండ్ ఇక్కడైతే సాయిబాబా అయితే ఉన్నారు. సో మనం వచ్చేసి పులిగుండ్లో కరెక్ట్గా ఈ లొకేషన్లో అయితే ఉన్నాం గైస్. సో చూసుకోవచ్చు లొకేషన్ ఎక్కడని చెప్పేసి. హలో చూసారు, కొంచెం రీసెంట్ కూడా వస్తాను గైస్. సో స్పాట్ అయితే ఇలా ఉంది గైస్, ప్రజెంట్ స్పాట్ అయితే ఇలా ఉంది. ఒక మంచి బీజేఎం వేస్తాను మంచిగా ఉంది వీడియోలో. గైస్ అటు చూసుకోవచ్చు గైస్, ఒక గబ్బిలము చనిపోయింది పాపము. అక్కడ కూడా గైస్
చాలు. వందనాలయ్యా నీకు వందనాలయ్యా పులిగుండు వందనాలయ్యా. గైస్ కింద చూసుకోవచ్చు గైస్, అసలుకి అది ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా ఉంది గైస్. అసలు వచ్చేదానికి చూసుకోవచ్చు కింద ఎట్లుందని చెప్పేసి. సో అక్కడ ఫుల్ చీకటి గైస్, అసలుకి జూమ్ కొట్టట్లేదు దానికి. సో అక్కడ చూసుకోవచ్చు గైస్, ఫుల్ చీకటి, అసలుకి కొంచెం కూడా కనిపించదు గైస్. అసలుకి మొబైల్ టార్చ్ ఆన్ చేసుకొని వచ్చినాం అసలుకి. ఇంక ఇటుపక్క చూసుకోవచ్చు గైస్, మనకి ఎక్కడైతే కొండ వెలుగు వస్తుందో అక్కడ కొంచెం మనకు ధైర్యం వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ మెట్లు ఉంటుంది, ఆ మెట్ల దాని మీదే పోవాలి గైస్. సో మళ్ళీ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మీకు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వ్యూ చూపిస్తాను గైస్. అప్పటికి వీడియో లైక్ చేసుకోండి. గైస్ వ్యూ చూసుకోవచ్చు అసలుకి నెక్స్ట్ లెవెల్. అసలుకి అక్కడ చూసుకోవచ్చు గైస్, అసలు మెట్లు అసలు ఏమీ లేదు. ఇంక ఇక్కడ చూసుకోవచ్చండి, కొండ టాప్ కి వెళ్ళక ముందు అయితే ఇక్కడ ఒక చిన్న కుంట లాగైతే ఉంది. ఇంకా దీన్ని దాటిన తర్వాతే గైస్ మనకైతే టెంపుల్స్ అనేది ఉంటుంది. టాప్ కి అయితే రీచ్ అయిపోయాం గైస్ మేమిద్దరు. సో నిజంగా మేము చాలా కష్టపడినాం గైస్ అసలు ఈ వీడియో చేయడానికి. మీరు మర్చిపోకుండా లైక్ అయితే చేయాలి గైస్, మర్చిపోవద్దని గైస్, ప్లీజ్ గైస్ ప్లీజ్. మేము చేసిన కష్టం చిన్న కష్టం కాదు అసలుకి. మీరు ఒకసారి మర్చిపోకుండా కొంచెం అడ్వెంచర్గా ఏమైనా చేయాలనుకుంటే మర్చిపోకుండా చిత్తూరులోని పులిగుండుకి అయితే వచ్చేసేయండి గైస్. మేము చెప్పేది మీకు నమ్మకం లేకపోతే మీరంతా మీరే వచ్చి ఒకసారి ట్రై చేసి చూడండి గైస్, ఎంత కష్టమో తెలుస్తుంది. సో ఇది కొండ ఎక్కిన తర్వాత నీ ఎక్స్పీరియన్స్ ఏమి? అది గైస్ మా ఎక్స్పీరియన్స్. ఇక కొండ టాప్లో వచ్చేసి 3 టెంపుల్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చి అయ్యప్ప. సో గైస్ ఇప్పుడు మనము కొండ టాప్లో అయితే ఉన్నాము. ఇప్పుడు సెకండ్ వచ్చేసి లోపల చూసుకోవచ్చు, లోపల అయితే శివయ్య అయితే ఉన్నారు. సో ప్రజెంట్ అంతా అడ్డంగా ఉంది కాబట్టి మీకు చూపించలేకపోతున్నాం గైస్, సారీ. సో శివయ్య అయితే కాపలాగా మనకి. సో ఇక్కడ చూసుకోవచ్చు వినాయక అయితే ఉన్నారు. సో అండ్ అదేలాగా ఇటు పక్క చూసుకుంటే అయ్యప్ప గారు అయితే ఉన్నారు గైస్. కొండ పైన అయితే ఇప్పుడు ఇది థర్డ్ టెంపుల్ గైస్. టెంపుల్లో చూసుకోవచ్చు అమ్మవారు అయితే కూర్చో ఉన్నారు గైస్ ప్రెసెంట్. సో ఇంక మనం అయితే ఇప్పుడు కొండ పైన అయితే ఉన్నాం గైస్, కొండ టాప్లో అయితే ఉన్నాము. నేను చెప్పిన 4th టెంపుల్ అయితే ఇదే గైస్, నవగ్రహాలు. గైస్ కంబి అయితే చూసుకోవచ్చు గైస్, ఇలాగైతే ఉంది. సో కంబీలు చూసుకోవచ్చు గైస్. అసలుకి ఆ బార్లో చూసుకోండి, అసలు ఆ బార్లో పెట్టకపోయినా పర్లేదు, ఈ బార్లో అసలు కంబీలు అనేది ఉండాల. కానీ ఈ బార్లో అసలు కంబీలే పెట్టలేదు గైస్. అసలు వీళ్ళు ఈ కంబీలు అయితే అసలు ఊగతానే ఉందండి, అసలు కొంచెం కూడా సేఫ్టీ అనేది లేదు. ఇంకా నన్ను అడిగితే ఇక్కడికి యంగ్ పర్సన్సే రావాలి, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ అయితే అసలు అవసరమే లేదు. ఎవరు వచ్చినా సేఫ్టీ అయితే మ్యాండేటరీ. పోతా ఉన్నాము ప్రజెంట్, మన చెప్పులు కూడా దిగిపోయింది, అంతా అయిపోయింది గైస్. ఆయన సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. నా చెప్పులు కూడా ఈ కొండ ఎక్కాలని ఉండింది, అందుకే కష్టపడి ఎక్కింది. ఏం కానీ అంతే కదా, అంతే. లాస్ట్లో చెప్పులు కూడా తీరిపోయింది, దానికి కూడా ఆశ తీరిపోయింది గైస్. కొండ ఎక్కాలన్న ఆశ తీరిపోయింది కాబట్టి గైస్ ఫైనల్ ఈ కొండ అయితే మనం ఎక్కేసాం గైస్. చూసుకోవచ్చు ఈ కొండ అయితే మనం ఎక్కేసాము.